నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండలాధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోమాతకు విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ హరిహరులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసమని, కార్తీక మాసంలో దీపారాధన చేస్తే పుణ్యం లభిస్తుందని తెలిపారు. ఆర్యవైశ్య నాయకుల సహాయ సహకారాలతో ఈరోజు సాయంత్రం నిర్వహించే కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్, కైలాస ప్రశాంత్, చంద్రశేఖర్, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాసవి ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మరియు సీతారామ ఉమామహేశ్వర ఆంజనేయ మార్కండేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో 18,116 కార్తీక మాసం తొందరగా దీపోత్సవం మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైశ్యులు, సోదరులు, గ్రామ పెద్దలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈరోజు ఉదయం గోపూజతో స్టార్ట్ అయింది. 9 గంటల గోపూజ, గో ప్రదక్షిణ, రామాలయం, శివాలయం, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ, గో ప్రదక్షిణ జరిగింది. మరియు దీపోత్సవ కార్యక్రమం అద్భుతంగా మహిళలచే అలంకరణ జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు అందరూ ఆహ్వానులే. అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసి అమ్మవారి కృపకు, రాములవారి కృపకు, శివయ్య కృపకు, అందరి కృపకు పాత్రులై ఆశీర్వాదం పొంది ఆరోగ్య అష్టభాష పొందగలని ఈ కార్యక్రమంకి సహకరించిన దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. విజయవంతం చేయగలని మనవి.